జనసేన పార్టీ గత ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈసారి ఎన్నికల ఫలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం 21 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేనకు 15 చోట్ల ఖచ్చితమైన విజయం దక్కుతుందని, మరో 3 చోట్ల గట్టి పోటీలో ప్లస్ లో ఉందని, కేవలం 3 స్థానాల్లో మాత్రమే వెనుకబడి ఉందని చెప్తున్నారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని అందుకోబోతున్నారని, ఆయనకి కనీసం 50,000 ఓట్ల మెజార్టీ రానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపు ఖాయమని పోలింగ్ సరళి ద్వారా అంచనా వేస్తున్నారు. ఓట్ల బదిలీలో ఎలాంటి కూటమి సమస్యలు ఏర్పడకపోవడం, 3 పార్టీల క్యాడర్ పక్కా ప్రణాళికతో స్ట్రైక్ రేట్ 80% వరకు ఉండేలా చూసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ ప్రారంభించిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పవన్ పోటీ చేయలేదు. రెండో ఎన్నికల్లో తన బలం తెలుసుకోవడానికి ఆయన ఒంటరిగా పోటీ చేశారు. ఇక మూడోసారి మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తన బలాన్ని ఖచ్చితంగా లక్ష్యానికి తగిలేలా ఉపయోగించడంలో తనదైన వ్యూహం అవలంబించారు. అనుకున్నట్లుగా పోటీ చేశారు. 21 స్థానాల నుంచి పోటీ చేసి దాదాపు 18 స్థానాలతో అసెంబ్లీలో పార్టీకి నాయకుడిగా వ్యవహరించే అవకాశాన్ని చేజిక్కించుకోబోతున్నారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.